నమస్తే అండి. ఇది టిఎస్ ఆచార్య.com అంటే తెలంగాణ స్టేట్ ఆచార్య అన్నట్టుగా ఈజీగా అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టిఎస్ ఆచార్య.com అనే వెబ్సైట్ అంటే లెక్చరర్స్ మళ్ళీ స్టూడెంట్స్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేశాను. సో ఈరోజు దీంట్లో ఈ జేఎల్ రికరింగ్ సంబంధించి ఇక్కడ లెక్చరర్స్ సంబంధించిన దాంట్లో జేఎల్ రికరింగ్ అనేది ఉంటుంది. దీంట్లో ఈరోజు మనము అంటే ఈ క్యాల్కులేషన్ ఎలా చేయాలి ఏంటనే అంశం మీద నా పర్సనల్‌కి సంబంధించినటువంటి డేటాతో ఒక క్యాలిక్యులేషన్ షీట్ మీకు షేర్ చేస్తాను. అది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉంటది. క్యాలిక్యులేషన్ షీట్ అనేది ఉంటది. ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే దీంట్లో మనము చూడవచ్చు. సో, నేనిప్పుడు ఈ క్యాలిక్యులేషన్ షీట్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది నాకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్. సో, నేను జేఎల్‌గా 1/9/2001 అపాయింట్ అయ్యాను. డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా 21 మే 2013లో వచ్చాను. అయితే జేఎల్ కేడర్‌లో నాకు 31 ఆగస్ట్ 2009కి 8 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో, 8 ఇయర్స్ స్కేల్ నాకు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే 1/9/2009 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడ స్టేట్ స్కేల్ ఈ 18,032 43,630లో ఉన్నాను. సో, ఇప్పుడు నాకు ఈ ఫిక్సేషన్ ఎలా చేసుకుంటామో ఒకసారి చూడండి. ఈ కాలిక్యులేషన్స్ అన్నీ చాలా ఈజీనే ఉంటాయి. పెద్ద కష్టమేం కాదు. సో, ఇక్కడ ఒక్కసారి చూడండి. అప్పుడు ఇవన్నీ గూడా ఈ డేటా అంతా నా ఎస్ఆర్ ప్రకారం తీసుకున్నాను. ఇక్కడ 2019-2007లో పిఆర్‌సి 2005 దాంట్లో నాది బేసిక్ పే 10,000 టూ 565 ఉంది. 10,565 ఉంది. అది నా బేసిక్ పే. ఇక్కడ నేను పిఆర్‌సి 2005 నుంచి 2010లో ఫిక్సేషన్ జరిగింది. సో, అది ఎలా చేస్తారు అంటే బేసిక్ పేకి 42.39% డిఏ అప్పుడు ఇచ్చిన ఫిట్మెంట్ ఇచ్చినది 39% కాబట్టి ఇవి అంటే ఇక్కడ మీరు జస్ట్ ఈ వాల్యూ వేస్తే చాలు. దాని ప్రకారం క్యాలిక్యులేషన్ అదే చేసుకుంటది. టోటల్ కూడా అదే చేసుకునేటట్టుగా చేశాను. సరే మీరు మామూలుగా అయినా చేయవచ్చు. సో, ఇప్పుడు నాది 2010 పిఆర్‌సిలో స్టేట్ స్కేల్‌లో ఈ మూడిటిని టోటల్ చేస్తే 19,163 అని వచ్చింది. కానీ ఇది పిఆర్‌సి 2010 స్కేల్‌లో ఉండదు కాబట్టి దానికి నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్‌లో కూర్చోబెడతారు. సో, ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ అంటే 1905 తర్వాత స్టేజ్ రూ. 530 యాడ్ చేస్తే ఇంక్రిమెంట్ రేట్ 530 యాడ్ చేస్తే 19,580 అవుతుంది. సో, 19,580 అవుతుంది. ఇక్కడ ఇంక్రిమెంట్స్ ఏంటి అంటే 19,0550 నుంచి 20,110 వరకు కూడా ఇంక్రిమెంట్ రేట్ 530నే ఉంటది. మళ్ళీ 20,110 నుంచి 21,820 వరకు ఇంక్రిమెంట్ రేట్ 570 ఉంటది. మళ్ళీ 21,820 నుంచి 23,650 వరకు కూడా 610 మాత్రమే ఇంక్రిమెంట్ ఉంటది. అలా యాడ్ చేసుకుంటూ పోతుంటాం. సో, ఇక్కడ నాకు నెక్స్ట్ స్టేజ్ అంటే 19,163 తర్వాత ఉన్నది 19,580 కాబట్టి ఇక్కడ నాకు ఫిక్సేషన్ ఇక్కడ ఉంటది. అంటే 2010లో నా నా బేసిక్ పే 19,580 అవుతుంది. ఇంక నేను యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చుకుంటూ పోతుంటే 2008లో 20,110 అవుతుంది. 2009లో 20,680, 2009లో ఏ అక ఇక్కడ నాకు 8 ఇయర్స్ స్కేల్ ఇవ్వడం వల్ల ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి 21,250. సో, ఇంక్రిమెంట్స్ రేట్లనేది ఇక్కడ మీకు ఐడియా ఉంది కాబట్టి దీని ప్రకారం యాడ్ చేసుకుంటూ పోతే ఇవన్నీ వాల్యూస్ అనేది వస్తది. ఇప్పుడు నేను 8 ఇయర్స్ స్కేల్ తీసుకోవడం వల్ల 21,250 అయింది. కానీ నేనిప్పుడు దీన్ని 4గా అవ్వాలి. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఆల్రెడీ డాన్, టు బీ డ్రాన్ అనేవి 2 కాలమ్స్ తీసుకున్నాను. సో, ఆల్రెడీ డ్రాన్‌లోనేమో 21,250 కానీ టు బీ డ్రాన్‌లో అంటే నేను ఒక ఇంక్రిమెంట్ లాస్ అవ్వాలి వదిలేయాలి కాబట్టి 8 ఇయర్స్ స్కేల్ ఇంక్రిమెంట్ వదిలేయాలి కాబట్టి 20,680నే నా బేసిక్ పే అవుతుంది. సో, ఇక్కడ ఆహ్, ఇది ఎప్పుడు నాకు నేను జేఎల్‌గా అపాయింట్ అయిన 1/9/2009 సంబంధించి. తర్వాత 2010లో 11, 12లో నాకు ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉంటే, ఈ ఇంక్రిమెంట్ల రేట్ ప్రకారం అంటే ఈ స్కేల్‌లో ఉన్న రేట్ల ప్రకారం ఈ ఇంక్రిమెంట్స్ అనేవి ఈ విధంగా వచ్చాయి. సో, టు బీ డ్రాన్‌లో ఆల్రెడీ డ్రాన్ రూ. 23,040 డ్రా చేస్తే ఒక ఇంక్రిమెంట్ పోగొట్టుకోవడం వల్ల
టు బి డ్రాన్ 22,430 అవుతుంది. ఇప్పుడు నేను జేఎల్గా 1 అదే 21 మే 2013లో వచ్చాను. సో 13లో వచ్చా కాబట్టి నా బేసిక్ పేలు ఇవే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఫిక్సేషన్ ఫార్ములా అనేది ప్రకారం నేను యూజీసీకి కన్వర్ట్ అవ్వాలి. అంటే స్టేట్ స్కేల్ నుంచి యూజీసీకి 2006కి కన్వర్ట్ చేయడం కోసం అప్పుడున్న ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం ఈ జీవోలన్నీ కూడా మీకు టిఎస్ఆచార్య.comలోనే దొరుకుతాయి. సో దీని ప్రకారము ఇప్పుడు నా బేసిక్ పే 1/9/2013 అంటే ప్రమోషన్ నాటికి ఇది బేసిక్ పే. టు బి అది ఆల్రెడీ డ్రాను, టు బి డ్రాన్కి సంబంధించినటువంటి బేసిక్ పేలు. సో ఇక్కడ నాకు FR22B ప్రకారము 2 ఇంక్రిమెంట్లు ఇస్తారు కాబట్టి ప్రమోషన్ ఇంక్రిమెంట్ 22B కాబట్టి 2 ఇంక్రిమెంట్లు ఇస్తే నా ఇంక్రిమెంట్ నా బేసిక్ పే 24,300 వస్తుంది. FR22AI కూడా ఎలా చేశారు కాబట్టి ఇంకొక ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. అంటే దీనికి ఇంకొక ఇంక్రిమెంట్ రేట్ 650 కాబట్టి యాడ్ చేస్తే 24,950 అవుతుంది. సో దీనికి అంటే ఫిట్మెంట్ ఫార్ములా ప్రకారం మనం 1/7/2008లో RPS 2005లో నా బేసిక్ పే 10,565 ఉంది కాబట్టి దానికి 42.39%, 14.130% అనేది క్యాల్కులేషన్ చేసి వీటి యొక్క డిఫరెన్స్ అంటే ఈ రెండింటిని తీసివేస్తే ఇక్కడ ఫార్ములాలు కూడా వచ్చేస్తాయి మీకు. దీంట్లో నుంచి దీన్ని తీసివేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ని ఇప్పుడు మనకు వచ్చినటువంటి బేసిక్ పే 24,950లోంచి తీసేస్తే ఇది మనది యూజీసీ 2006లో ఉన్నటువంటి బేసిక్ పే అవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే యూజీసీ 2006 టేబుల్ చూడాలి. ఇది నేను ఇక్కడే షీట్ 2లో ఇక్కడ ఉంచాను. ఇది 2లో ఉంటాయి. సో ఇవి బేసిక్ పేలు. సో ఇక్కడ నాకు 21,964 వచ్చింది కాబట్టి యూజీసీ స్కేల్లో 21,964 అనేది లేదు కాబట్టి దాని తర్వాత 22,050 దగ్గర ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు నా బేసిక్ పే ఎంత అవుతుంది అంటే 22,050 ప్లస్ 6,000 ఏజీపీ అనేది కలిస్తే 28,050 అనేది నా బేసిక్ పే అవుతుంది. సో దాని ప్రకారమే నా బేసిక్ పే టు బి డ్రాన్లో ఇది అవుతుంది అనమాట. 27,530 అవుతుంది. సో నాకు ఎంఫిల్ ఉంది కాబట్టి అప్పుడు ఎంఫిల్ ఇంక్రిమెంట్స్ ఇచ్చారు కాబట్టి 3% ఇంక్రిమెంట్ అనేది యాడ్ చేసినప్పుడు 28,050కి 3% అంటే 840 చిల్లర వస్తుంది కాబట్టి నెక్స్ట్ 850 తీసుకుంటాం. రౌండ్ టు 10 కాబట్టి ఇంటూ 2 ఇంక్రిమెంట్స్ అంటే 1,700 అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ 28,050కి 1,700 కలవడం వల్ల 29,755 అనేది ఇప్పుడు నా బేసిక్ పే అవుతుంది. ఆ తర్వాత ఈ బేసిక్ పేకి మళ్ళీ ఇంక్రిమెంట్ అంటే యూజీసీ 2006 ప్రకారము ఇంక్రిమెంట్స్ ఏంటి అంటే దీనికి 3% కనుక్కొని నెక్స్ట్ 10కి దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సో అలా చేసినప్పుడు నాకు ఇంక్రిమెంట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు 2016 నుంచి యూజీసీ 2016 స్కేల్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి దాంట్లో చూడరా దానికి కన్వర్ట్ అవ్వాలి. అంటే యూజీసీ 2006 నుంచి 2016కి కన్వర్ట్ అవటం ఇది చాలా సింపుల్. ఇక్కడున్న బేసిక్ పేని 2.58తో మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చిన వాల్యూకి నియరెస్ట్ వాల్యూ అంటే మళ్ళీ ఇక్కడ యూజీసీ 2016కి సంబంధించి పే మ్యాట్రిక్స్లోకి వెళ్తాం. పే మ్యాట్రిక్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ దానికి సంబంధించినది ఎక్కడ కూర్చున్నామో చూసుకోవాలి. అంటే 81 చిల్లర వచ్చింది కాబట్టి 82,200 దగ్గర ఉంటాం అనమాట. ఇది 82,200 దగ్గర ఫిక్స్ అవుతుంది. సో దీని ప్రకారం చూసినా కానీ అక్కడ 81,000 చిల్లర వస్తుంది కాబట్టి ఇది కూడా 82,200 ఉంది. ఇక మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ యూజీసీ 2016లో మనము ఫిక్సేషన్ చేసేటప్పుడు ఇంక్రిమెంట్స్ అనేవి అంటే యూజీసీ 2006లోనేమో 3% తీసుకుంటాం. యూజీసీ 2016లో అలా కాదు 82,200 ఉంటే తర్వాత 84,700 87,200 అంటే దీంట్లో ఉన్నదాని ప్రకారం చూసుకుంటూ పోతాము.
సో ఆ విధంగా మళ్ళీ మనము కొత్త స్కేల్స్ అనేవి చేసుకుంటూ పోవచ్చు. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్స్ అంటే మీ అందరికి మీరే యూజీసీ స్కేల్స్లో ఎలా ఫిక్స్ అవ్వాలి, జేఎల్ రికనింగ్లో ఎలా చూడాలి అనేది మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కేసు ఉంటుంది కాబట్టి అందరికీ సమానంగా ఒక ఫార్ములా తయారు చేయడం కష్టం కాబట్టి మీ ఎస్ఆర్లు దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా మీరు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఆల్రెడీ మనం ఏ డ్రా చేసాము, టు బి ఏ డ్రా చేసాము అనే విషయాల్ని తెలుస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు.